సార్ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితుల మీద ఆర్కే గారు ఒక అనాలిసిస్ చేశారు. దాని ప్రకారంగా కొన్ని అంశాల్లో రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి అంటూ ఆయన అనాలిసిస్ ఉంది. కానీ ఒకటేంటంటే మొత్తం అనాలిసిస్లో మీకు మొత్తం సమకాలీన రాజకీయాలన్నింటినీ కూడా అనాలిసిస్ చేశారు ఆయన. అనాలిసిస్ చేసి పునరాలోచన చేయాలి రేవంత్ రెడ్డికి అనేటువంటి ఒక వ్యాఖ్య రాశారు. జనరల్గా ఏంటంటే ఒక వ్యాసం రాసేటప్పుడు ఎవరైనా జర్నలిస్టులు, నేను కూడా ప్రింట్ మీడియాలో పనిచేశాను, ఒక వ్యాసం రాసేటప్పుడు తన అభిప్రాయాన్ని, తన మనోభావాన్ని ఎక్కడో ఒక చోట చూపిస్తారు, మెన్షన్ చేస్తారు. అది బాగా సునిశ్చితంగా పరిశీలిస్తేనే తెలుస్తుంది చదివేటప్పుడు. జనరల్గా మిగతా ఆర్టికల్ అంతా కూడా జరిగేటువంటి పరిణామాల గురించి రాసుకుంటూ వచ్చారు ఆయన. దాన్ని మనం కాదనలేము, ఆయన మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా. కానీ రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చెయ్యాలి అనేటువంటి పాయింట్ దగ్గర నేను ఆలోచించా, ఈయన మనోభావం ఏంటి అని, ఏ అంశం అసలు ఏం చెప్పదలుచుకున్నాడు ఆర్కే గారు అనే దాని మీద ఆయన మొత్తం విశ్లేషించుకుంటూ వచ్చారు. ఏం విశ్లేషించుకుంటూ వచ్చారంటే, గతంలో మాదిరిగా రాజకీయాలు ఇప్పుడు లేవు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాజకీయ ప్రత్యర్థులు కాస్త రాజకీయ శత్రువులుగా మారిపోయారు. ప్రతీకార రాజకీయాలకు వీళ్ళు తెరలేపారు. ఈ ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, లేదంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక దూకుడుగా రేవంత్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసాము. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. కక్ష రాజకీయాలు అంటే రాజకీయాలని కక్ష కోసం ఉపయోగించుకోవడం అనేది ఇప్పుడు నేటి రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది గత 10 సంవత్సరాల నుంచి. అది కూడా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అయిన తర్వాతనే ఈ కక్ష రాజకీయాలు, తర్వాత ఈ కక్ష తీర్చుకునేదానికి వ్యక్తిగతంగా వీళ్ళు ఉన్నటువంటి హోదాని, ప్రజలు ఇచ్చినటువంటి పదవులను ఉపయోగించుకున్నారు అనేది మొత్తం రాసుకుంటూ వచ్చారు. రాయటంతో పాటు ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా ఇటు కేసీఆర్ గారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినటువంటి పని ఏంటి అని అంటే, సొంత మీడియాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొంత మీడియాలు, తర్వాత వాటికి తోడు కూలీ మీడియాలను కొన్నింటిని ఏర్పాటు చేసుకున్నారు. వాటి ద్వారా వాళ్ళ యొక్క భావజాలాన్ని, వాళ్ళ యొక్క అరాచకాలని పాజిటివ్ కోణంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో రాజకీయంగా శత్రువుల్ని తుదముట్టించేటువంటి ప్రయత్నం ఏమో చేస్తున్నారు. ఆ రాజకీయాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి పదవుల్ని, ప్రజలు ఇచ్చినటువంటి హోదాల్ని రాజకీయంగా శత్రువులు లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. రాసుకుంటూ వచ్చి ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన తరహాలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు అనేది మెన్షన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారని చెప్పి కంటిన్యూషన్లో రాసుకుంటూ వస్తూ, ఈ పరిణామం కేసీఆర్ గారికి సానుభూతి తీసుకురాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నెగిటివ్ తీసుకొస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకత, ప్రతికూలత తెలంగాణ సమాజంలో ప్రారంభమైందని చెప్పి డిసైడ్ చేశాడు ఆయన. డిసైడ్ చేసి గతంలో అంటే డిసైడ్ చేసి ఇప్పుడు సానుభూతి ఇప్పుడైతే కనిపించట్లేదు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద, కానీ ఇతని ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది అని చెప్పి రాశారు. ఎందుకు వ్యతిరేకత మొదలైందని చెప్పారు సార్? హైడ్రా ఇలాంటివి కానీ, లేదా ఈ అరెస్టులు, ప్రధానంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి గత 4 వారాల నుంచి వినిపిస్తుంది కదా, ఇవన్నీ వీటిని ప్రత్యేకించి శత్రువులను తుదముచ్చడం, లేదంటే శత్రువులను జైలుకి పంపించడం, కక్ష తీర్చుకోవడం అనే కోణం నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. అప్పట్లో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కక్షాపూర్తి రాజకీయాలు చేశారు. ఇప్పుడు కూడా అతను పందాల్లో వెళ్తున్నాడు. కాబట్టి అగ్రెసివ్గా వెళ్ళడం ఇవన్నీ కూడా తప్పు. కాకపోతే వీళ్ళకైతే సానుభూతి ఇంకా రావట్లేదు, ఇతను మాత్రం వ్యతిరేకత వచ్చింది అని చెప్తున్నారు ఆయన. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకత వచ్చిందని చెప్పి డిసైడ్ చేశారు. తర్వాత ఆయన అరెస్ట్ అయితే మాత్రం మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి అంటే కొంచెం సానుభూతి పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా రాశారా? అలా రాయాల. కక్షపూరిత రాజకీయాలు వీళ్ళకి వ్యతిరేకత వస్తుందని అంటే ఇప్పటికైతే కనిపించట్లేదు సానుభూతి, రాబోయే రోజుల్లో రావచ్చు అనేది ఆ యాంగిల్, నాకు అనిపించిన యాంగిల్. రెండేంటంటే ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు అక్కడ. గతంలో ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు అధికార పక్షానికి లేదంటే ప్రతిపక్షానికి మధ్య ఏదైనా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు
ఆ ఇష్యూని డిజాల్వ్ చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంటర్ అయ్యేవాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు అని చెప్పి మెన్షన్ చేశారు. మధ్యవర్తిత్వం అనేటువంటి పదం వాడారు. కమ్యూనిస్టులకి ఏం పని? అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యవర్తిత్వం కుదుర్చడం అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు ప్రజాపక్షం ఉంటారు, ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతుంటారు, అంతే కదా. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు రావట్లేదు అని చెప్తూ ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఏం చేశారు? మునుగోడు ఎన్నికల్లో ప్రస్తావించారు. మునుగోడు ఎన్నికల్లో భోజనం పెట్టేశారు, కమ్యూనిస్టులకు తీసుకొచ్చి భోజనం పెట్టారు. భోజనం తిన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి ఇంట్లో భోజనం చేశారు. కేసీఆర్ గారి ఇంట్లో భోజనం చేసిన తర్వాత వాళ్ళు మునుగోడుకి సపోర్ట్ చేశారు. అంటే భోజనం కోసం వాళ్ళు సపోర్ట్ చేశారని ఆయన ఉద్దేశంలో భోజనం అంటే మరి ఏంటో తెలియదు నాకు. అంటే వేరే కోణంలో ఏమన్నా ఆ పదాన్ని మెన్షన్ చేశారా అనేది అర్థం కావట్లేదు నాకు. కమ్యూనిస్టులు కేసీఆర్ గారి ఇంట్లో భోజనం చేశారు, భోజనం చేసిన తర్వాత మునుగోడు ఎన్నికల్లో జతకట్టారు అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? కేసీఆర్ గారు అవకాశం కోసం కమ్యూనిస్టులను చూస్తారు తప్పితే కమ్యూనిస్టులు అసలు పట్టించుకునేవాడు కదా ఆయన. కమ్యూనిస్టులని అసలు వాళ్ళు అదొక పార్టీ అనేవాళ్ళు, చెదలబట్టి కమ్యూనిస్టులు అనేవాళ్ళు, కాబట్టి కమ్యూనిస్టులు అసలు పట్టించుకోరు. బట్ అవసరం కోసం ఎవరినైనా అతను వాడుకుంటారని చెప్పి భోజనం పెట్టి మునుగోడులో వాడుకున్నాడు అని చెప్పారు. ఆ తర్వాత కంటిన్యూస్లు ఏం చెప్పారు? మునుగోడు అయిపోయిన తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్లో కూడా కలుపుకుంటాడు కేసీఆర్ అని చెప్పి అనుకున్నారు కమ్యూనిస్టులు. కానీ వాళ్ళని దూరంగా పెట్టేశాడు. దూరంగా పెట్టేటప్పటికి కాంగ్రెస్ వైపు సిపిఎం వెళ్ళింది. సిపిఎం మాత్రం దూరంగా పోటీ చేసింది. సిపిఐ అయితే కాంగ్రెస్తో కలిసింది అని చెప్పి చెప్తూ ఈ పరిణామాలన్నీ కూడా కమ్యూనిస్టులను కూడా దూరం చేసింది కేసీఆర్కి. కాబట్టి ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించే వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పి, ఎవరు మధ్య అధికార పక్షం ప్రతిపక్షం మధ్యవర్తిత్వం కూడా వహించడానికి ఎవరు లేరు అనేది చెప్తూ రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చెయ్యాలి అని. ఏంటి పునరాలోచన? ఏం చేయాలి? కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేయకుండా ఉంచాలి, అంతేగా ఆయన చెప్పింది. ఈ మొత్తం చదివితే నువ్వు కక్ష రాజకీయాల వైపు వెళ్తున్నావు, నువ్వు అరెస్ట్ చేయొద్దు అని, లేదా ఎవరైనా మధ్యవర్తిని పిలుచుకొని మాట్లాడండి అని, ఇంతేగా. ఆ మొత్తం చదివితే నాకు అర్థమైంది. అది 2 పాయింట్లు. పునరాలోచన చేయి రేవంత్ రెడ్డి గారు అనేది ఒక పాయింట్. అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేయొద్దు, అంతే కదా. 3 పాయింట్లు అండి ఆయన రాసింది. ఒకటి, కక్ష రాజకీయాలు పోవద్దు, పోతే ఏమవుతుంది అని అంటే నెగిటివ్ వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, ఓకే, వాళ్ళకి సానుభూతి ఇంకా రాలేదు, వచ్చే అవకాశం ఉంది. ఇది 2వ పాయింట్ ఏంటి? మధ్యవర్తులుగా వ్యవహరించేటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు రావడానికి కూడా సిద్ధంగా లేరు. 3వది ఏంది? పునరాలోచన చేయమని. ఎవరు చెప్తున్నారు పునరాలోచన చేయమని? ఆర్కే వీకెండ్ బై ఆర్కే చెప్తున్నారు. అంటే ఆర్కే పునరాలోచన చేయమని ఒక సలహా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి, ఇది తన వీకెండ్ రూపంలో. నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తారు? ఏం వేసే అవకాశం ఉంది? డైరెక్ట్గా పోయి ఒకవేళ మధ్యవర్తిత్వం వహించినా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే కమ్యూనిస్టులు లేరు కాబట్టి పాత్ర పోషిస్తారా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఆర్టికల్ చదివే వాళ్ళకి. కారణం ఏంటి? కేసీఆర్ గారికి స్నేహితుడు ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు గుర్తు, ఏదో చెప్పారు నాకు. అంటే కేసీఆర్ గారిని ఒరే అని పిలిచేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆ ఇద్దరిలో ఈయన ఒకళ్ళు అని, అంత క్లోజ్ కదా. ప్లస్ కేసీఆర్ గారు ఆర్కే గారు ఇద్దరు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఒకరికొకరు ఉంటారు అనేది ఆ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాలిపోయినప్పుడు అప్పటికే వాళ్ళిద్దరి మధ్య తారాస్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు వెళ్ళారు కదా. కేసీఆర్ గారు వెళ్ళి ఆయనకి ఏం కావాలో ప్రభుత్వ పరంగా అన్నీ చేశారు. అంటే తన స్నేహితుని కోసం పునరాలోచన చేయమని చెప్పి పేపర్ ద్వారా చెప్పినటువంటి తన కాలం ద్వారా చెప్పినటువంటి ఆర్కే గారు ఇంకొక స్టెప్ వేసి మధ్యవర్తిత్వం తనే వహిస్తారా, తనే వహించడానికి సిద్ధంగా ఉన్నారా అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది కదా. ఎందుకంటే మధ్యవర్తిత్వం వహించడానికి కమ్యూనిస్టులు లేరని చెప్పేశారు. కాబట్టి ఇంక మధ్యవర్తిని ఎవరు వ్యవహరించాలి? దాన్ని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఆర్టికల్ చదివితే బహుశా నేను అనుకోవటం రాబోయే రోజుల్లో తన స్నేహితుని కోసం రేవంత్ రెడ్డి గారిని పునరాలోచన చేయమన్నటువంటి ఆయన అరెస్టుల దాకా తీసుకెళ్లకుండా ఏదన్నా నడుపుతారా? లేదంటే అరెస్ట్ చేయాలి. మామూలుగా అయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఓకే, పక్కా ఆధారాలతో సహా అవినీతికి పాల్పడినట్టు ఉన్నప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పి ఆర్టికల్ రాయాల్సినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నటువంటి రాధాకృష్ణ గారు పునరాలోచన చేయాలి అరెస్టులో విషయంలో అనండి. ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎపిసోడ్ వేరు, తెలంగాణలో జరిగిన ఎపిసోడ్ వేరు. అక్కడ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి అనేది తేటతెల్లం.
ఆధారాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఆధారాలు చూపిస్తున్నారు కదా, ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఈ లెక్కన బహుశా నేను అనుకోవటం ఒక సీనియర్ జర్నలిస్ట్గా మరి 40 సంవత్సరాల పైన అనుభవం ఉంటుంది. అంటే అసలు ఈ అరెస్టులు చేయటమే తప్పు అనే యాంగిల్లో ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదో కరప్షన్ జరిగిపోద్ది, మరి ఆ కరప్షన్ మీద అరెస్టులు ఏంటి అని చెప్పి చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఆ అరెస్టుని కక్షపూరితమైనటువంటి చర్యలుగా ఎలా చూస్తారు? ఒక్కొక్క సంఘటన ఒక్కో రకంగా చూడాలి, అంతే కదా. ఒక్కో సంఘటన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఆధారాలు ఉన్నాయా? లేవు. మరి ఇక్కడ ఇప్పుడు ఆయన ఫార్ములా దాంట్లో ఐఏఎస్ఏ చెప్తున్నాడు కదా 50 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు చెప్పానని చెప్తున్నారు కదా. మరి అట్టేం చెప్పలేదు ఎవరు? మరి కేసు టు కేసు నువ్వు స్టడీ చేయాలి కదా. కేసు టు కేసు స్టడీ చేయకుండా ఓవరాల్గా మీరు కేసులు పెట్టుకోవద్దని అంటే మరి ప్రజాస్వామ్యం ఎలా రావాలి, ఎలా రికవరీ కావాలి, అవినీతి కోర్లు ఎలా తగ్గాలి, అవినీతి పొలిటీషియన్స్ ఎలా తగ్గిపోవాలి అనేది ఆర్టికల్లో మెన్షన్ చేయకపోవటం అనేది నాకు ఎందుకో అసంపూర్ణంగా అయితే ఉంది. ఓకే, వాళ్ళిద్దరూ రాజీ చేసుకోమని చెప్పి ఇండైరెక్ట్గా సంకేతం ఇచ్చినట్టు నాకు కనిపిస్తుంది ఆర్టికల్ చదివితే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.